ఆన్లైన్లో క్లాసెస్కి కొంతమంది రిక్వెస్ట్ ప్రకారం ఆన్లైన్లో కూడా స్టార్ట్ చేస్తాం. సో 7th క్లాస్ NCERT న్యూ టెక్స్ట్ బుక్ 5th చాప్టర్ ప్యారలల్ అండ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. సార్, ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్ అనేది భయంతో చదవకండి, భయంతో నేర్చుకోకండి. ఒక టాపిక్ డే టు డే లైఫ్లోని ఎంత ఉపయోగపడుతుందనే కాన్సెప్ట్తో స్టార్ట్ చేయండి. సో ఇక్కడ మనకి కాన్సెప్ట్ అనేది ప్యారలల్ లైన్స్ అంతే కదా. ప్యారలల్ లైన్స్ అంటే ఒక ప్యారలల్ లైన్స్ అండ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైన్స్ అనే కాన్సెప్ట్ మన జీవితంలో ఎక్కడ ఉపయోగపడుతుంది, రిలేటెడ్గా నువ్వు మ్యాథ్స్ నేర్చుకుంటే ఈజీ అవుతుంది టాస్క్ అనేది. ఆర్ యూ క్లియర్ నౌ? ఓకే. సో ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. అసలు బేసిక్గా కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది అసలు లైన్ అంటే ఏంటి, లైన్ యొక్క అబ్జర్వేషన్ అనేది ఏంటి అనేది. ఓకేనా? లైన్ అంటే ఏంటి, లైన్ యొక్క అబ్జర్వేషన్ ఏంటి. బేసిక్గా రియల్ టైమ్ అప్లికేషన్స్లో మనం ఈ డయాగ్రామ్ని నంబర్ ఆఫ్ టైమ్స్ని అబ్జర్వ్ చేసే ఉంటాం, అవునా కదా? నంబర్ ఆఫ్ టైమ్స్లోనే అంటే ఒక టార్చ్ లైట్ నుంచి వస్తున్న లైట్నింగ్ని మనం బీమ్ అంటాం. ఆ బీమ్ అని చూసారా అంటే ఒక పాయింట్ అనేది ఉంది, అక్కడి నుంచి అనేది లైట్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే ఇట్ ఈస్ వన్ ఫార్మ్ ఆఫ్ బీమ్. దీనికి వచ్చిందని బీమ్ అని అంటాం చిల్డ్రన్స్. సో దీన్ని ఏమంటాం, చిల్డ్రన్స్? రే. అంటే రే అనేది మనకు వచ్చేటప్పటికి వన్ సైడ్ అనేది స్టాప్ ఉండి అనదర్ సైడ్ అనేది కంటిన్యూస్గా వెళ్తూనే ఉంటుంది. అంతేనా? అంటే ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి ఒక సైడ్ ఎండెడ్ అయింది, ఇంకో సైడ్ ఏమవుతుంది, కంటిన్యూస్గా వెళ్తుందా లేదా, దాన్ని రే అని పిలుస్తాం. అంటే రియల్ టైమ్ అప్లికేషన్స్తో మీకు టీచ్ చేయడం అనేది నాకు జరుగుతుంది మ్యాథ్స్ అనేది. ఎందుకంటే అప్పుడే మీకు రియల్ టైమ్ అప్లికేషన్ ద్వారా మీకు మ్యాథ్స్ అనేది ఇంట్రెస్ట్ వస్తుంది, అసలు ఎందుకు వాడుతున్నాము, ఎందుకు చేస్తున్నాము అనేది. నెక్స్ట్ ప్యారలల్ లైన్స్. నాకు తెలిసి అందరూ కూడా చిల్డ్రన్స్ మీరు అందరూ కూడా ట్రైన్లో ట్రావెల్ చేసే ఉంటారు. ఎప్పుడైనా చూసారా 2 ట్రాక్స్ కలవడం? నో, ఇంపాసిబుల్ కదా. సో ఎప్పుడైనా 2 ట్రాక్స్లో నుంచి ట్రైన్ అనేది వెళ్తుందో సో అది ఎండ్ అవుతుంది. అంటే కంటిన్యూస్గా ఆ లైన్స్ అనేది వెళ్తూనే ఉంటాయి. సో అంటే ఏంటి, ఒక లైన్కి ఇంకో లైన్ టచ్ అవ్వకుండా వెళ్తున్న లైన్స్ మనం ఏమంటాం, ప్యారలల్ లైన్స్. ఓకేనా? ప్యారలల్ లైన్స్. ఓకే సార్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ సార్. ఇది ఏంటి, 4 రోడ్ జంక్షన్. అంటే ఇప్పుడు మీరు చాలామంది క్రాస్ చేసేటప్పుడు సిగ్నల్ పాయింట్ అనేది వస్తుంది, అంతేనా? ఒక సిగ్నల్ పాయింట్ వచ్చేసి రెడ్, ఆరెంజ్, గ్రీన్ మనకి సిగ్నల్ పాయింట్ వస్తుంది. సిగ్నల్ పాయింట్ ఏంటంటే ఒక లైన్ ఇండికేషన్ వేస్తే వన్ వే ట్రాఫిక్ అనేది వన్ సైడ్ ట్రాఫిక్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, మిగతా 3 సైడ్స్ అనేది స్టాప్ అవుతాయి. అలాగా అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, ఏదైతే చూసారు ఇక్కడ 90 degrees అనే కాన్సెప్ట్ మీకు ఐడియా ఉంది కదా. అసలు యాంగిల్స్ అనే కాన్సెప్ట్ మీరు చదువుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాంగిల్స్ అనే కాన్సెప్ట్ నుంచి లైన్స్కి వెళ్తే మీకు ఈజీగా ఉంటుంది. సో అంటే ఏంటిది, 90 degrees అనే కాన్సెప్ట్ ఉందా లేదా? అంటే 90 degrees లైన్స్ అంటే ఒక్కదానికి ఇంకోదానికి చూడండి 90 degrees కట్ చేసాయా, దీన్ని పెర్పెండిక్యులర్ లైన్స్ అని అంటాం. ఏమంటాం? పెర్పెండిక్యులర్ లైన్స్ అంటాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, మీరు సిజర్స్ అందరు చూసే ఉంటారు. సిజర్ అంటే ఏంటి, ఒక ఎండ్ పాయింట్ ఇక్కడ చూడండి, మళ్ళీ కన్ఫ్యూజన్ అవ్వకండి. పెర్పెండిక్యులర్ 90 degrees. ఇక్కడికి వచ్చినప్పటికీ ఒక కటింగ్ అంటే ఒక లైన్ ఒక స్ట్రైట్ లైన్ వెళ్తుంది. ఆ స్ట్రైట్ లైన్ని ఇంకో లైన్ వచ్చి క్రాస్ చేసింది. ఏం చేసింది? ఇంకో లైన్ వచ్చింది క్రాస్ చేసింది. అంటే క్రాస్ చేసేటప్పుడు ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయిందా, ఫామ్ అయిందా లేదా? వెరీ గుడ్. ఇప్పుడు ఇటు ఒక యాంగిల్ ఫామ్ అయిందా? నెక్స్ట్ ఇక్కడ ఒక అంటే ఒక లైన్ వచ్చి ఇంకో లైన్ ద్వారా ఇంటర్సెక్ట్ చేస్తుంది. అంటే ఏంటి, ఇక్కడ ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అనేది జరుగుతుంది, అవునా? అంటే కటింగ్ జరుగుతుంది. సో దాన్ని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. సో మీకు ఆల్రెడీ నేర్చుకున్నాం కర్వ్డ్ లైన్స్. ఈ లైన్స్ని కూడా మనం కర్వ్స్ అంటాం, కానీ కర్వ్డ్ లైన్స్. ఆర్ క్లియర్? ఎగ్జాంపుల్స్ అనేది నేను చూపించడం మొదలవుతుంది. సో ఒకసారి చెక్ చేద్దాం. లెట్స్ చెక్ ఇట్. అంటే ప్యారలల్ లైన్స్ అంటే ఇప్పుడు మన కాన్సెప్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ప్యారలల్ లైన్స్ అండ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో ఇప్పుడు ప్యారలల్ లైన్స్లోని రైల్వే ట్రాక్ ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. అంటే రైల్వే ట్రాక్ అంటే ఒక ట్రైన్ అనేది సపోజ్
ఒక ట్రైన్ అది పాస్ అవుతుంటే అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా లైన్లోని ఒక ట్రైన్ మూవ్ అయ్యేటప్పుడు ఒక ట్రైన్ అనేది మూవ్ అయ్యేటప్పుడు వెళ్తుంది ఏమైనా ఎక్కడ కూడా కనెక్టింగ్ ఉండదు. అంటే ఏ లైన్ అయితే ఒక లైన్కి ఇంకో లైన్ అనేది నెవర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్, ఆ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మాత్రమే మనం ప్యారలల్ లైన్స్ అనేది డిస్కస్ చేస్తాం. సో చూసారా ఇదేమవుతుంది, రైల్వే ట్రాక్ అనేది ప్యారలల్ లైనా కాదు. నెక్స్ట్ ఎడ్జెస్ ఆఫ్ ద రూల్స్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక బుక్ ఉంది నాన్న, ఎగ్జాంపుల్ బుక్ అనుకోండి, స్కేల్ అనుకోండి, ఏమని అనుకోండి. ఎగ్జాంపుల్ మీరు రూల్ బుక్ ఉంది, ఎగ్జాంపుల్ ఒక చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ రూల్ బుక్ ఉంది. రూల్ బుక్లో చూసారా రూల్ నోట్సెస్లో అన్నీ ఏముంటాయి అంటే ఒక లైన్కి ఇంకో లైన్ ప్యారలల్ ఉంటాయి, ఇలా స్ట్రైట్ ప్యారలల్ లైన్. సో ఎగ్జాంపుల్ నెక్స్ట్ జీబ్రా క్రాస్ చెక్ చేయండి. చూడు ఈ లైన్కి ఈ లైన్ ఉంది, ఈ లైన్కి ఈ లైన్ ఉంది, ఈ లైన్కి ఈ లైన్ ఉంది. అంటే ఏంటి, ఒక లైన్కి ఇంకో లైన్ ఉంది కానీ దట్ నెవర్ కనెక్టింగ్ టు ఈచ్ అదర్. రేసింగ్ ట్రాక్ ఏంటన్నా, రేసింగ్ ట్రాక్ వచ్చేటప్పుడు చూడండి ఎక్కడ కూడా ఈ యొక్క లైన్స్ అనేది టచ్ అవ్వవు. లైనే కదా, లైన్స్ అనేది టచ్ అవ్వవు. క్రికెట్ స్టంప్స్ 3 స్టంప్స్ పెడతారు. 3 స్టంప్స్ ఏమైనా టచ్ అవుతుందా? టచ్ అవ్వాలంటే మనం బేల్ అనేది రీప్లేస్ చేయాలి పైన. అలా కాకుండా నార్మల్గా ఉంటే నెక్స్ట్ ఎలక్ట్రికల్ వైర్స్. మీరు చాలాసార్లు ట్రావెల్ చేస్తారు, చాలాసార్లు బస్సులో కానీ ఆటోలో కానీ దేని మీద కానీ ట్రావెల్ చేసేటప్పుడు ఈ సైడ్న పోల్స్ ఉంటాయి, మనకి పోల్స్ ఉంటాయి. ఆ పోల్స్కి నెక్స్ట్ ఇంకో పోల్కి కనెక్టింగ్ ఉండి మనకు వైర్స్ చాలాసార్లు చూస్తాం ఇలాగా. చూసారు ఎప్పుడైనా వైర్స్ కనెక్ట్ అవుతున్నాయి ఒకదానికొకటి కావట్లేదు, ఎలక్ట్రికల్ వైర్స్. అర్థమైందా? అంటే ప్యారలల్ లైన్స్ అనేది కాన్సెప్ట్ అనేది మీకు ఒక చెప్తాను, ఇంకా ఇన్డెప్త్ వెళ్దాం. జస్ట్ ఎగ్జాంపుల్ ముందే మీకు చెప్తే ఒక క్లారిటీ ఉంటుందని. చూడండి ఇప్పుడు ఇంటర్సెక్టింగ్ లైన్స్, అదే రైల్వే ట్రాక్. ఇప్పుడు వైజాగ్ నుంచి సపోజ్ ఇదే ఒక ట్రైల్ ఉంది, ఇక్కడ ఓకే ఇప్పుడు ట్రాక్ ఉంది, ఇప్పుడు ఇదే ట్రాక్లో నేను ఇప్పుడు చూడు ఇది ఒకటి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినప్పటికీ వైజాగ్ నుంచి ఇప్పుడు అదే ట్రాక్ ఇప్పుడు దాకా మనం ఇక్కడ నుంచి కదా వైజాగ్, ఇక్కడ కాకుండా ఇక్కడ నుంచి హైదరాబాద్ నేను మూవ్ అవుదాం అనుకుంటున్నా, అంటే ట్రాక్ చేంజ్ అవ్వాలి లేదా? ట్రాక్ చేంజ్ అవ్వాలా? ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్దాం అనుకున్న ట్రాక్ చేంజ్ అవ్వాలా లేదా? సో ఆ ట్రాక్ చేంజ్ అవ్వాలంటే రెండు ఒక దగ్గర మీట్ అవ్వాలి. ఏమవ్వాలి? రెండు పాయింట్స్ అనేది ఒక దగ్గర మీట్ అవ్వాలి. ఆ మీట్ అయిన పాయింట్ని మనం ఇంటర్సెక్టింగ్ అని అంటాం. అందువల్ల చూడు రైల్వే ట్రాక్ ఎగ్జాంపుల్ తీసుకుని రైల్వే ట్రాక్లోనే బట్ క్రాస్ అంటే ట్రైన్ అనేది రెండు క్రాస్ ఎక్స్చేంజింగ్ అవుతున్న పాయింట్. అర్థమైంది? దాన్ని ఏమంటాం? ఇంటర్సెక్టింగ్ పాయింట్ అంటాం. సార్ ఓకే సార్ ఐమ్ క్లియర్, సో ఫర్ ఐమ్ క్లియర్. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఈక్వల్ ఇంటర్సెక్టింగ్ అనే కాన్సెప్ట్ వస్తే సపోజ్ ఇక్కడ ఒక యాంగిల్ వాల్యూ ఇచ్చాను, అప్పుడు ఈ యాంగిల్ వాల్యూ ఒక వాల్యూ ఇచ్చాను అనుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఒక 60 అనే కాన్సెప్ట్ ఇచ్చాను. నెక్స్ట్ సార్ ఈ యాంగిల్ వాల్యూ ఎంత సార్, మరి ఈ యాంగిల్ వాల్యూ ఎంత? ఓకే సార్ వెరీ గుడ్ మీరు చెప్పేశారు. అప్పుడు ఈ యాంగిల్ వాల్యూ ఎంత? అవునా కదా? అంటే విత్ రెస్పెక్ట్ యాంగిల్తోనే మనం డిజైన్ చేస్తేనే కదా ఏదైనా ఒక ఇంజనీర్గా నెక్స్ట్ ఫ్యూచర్లో కాబోతున్న ఇంజనీర్స్గా మీరందరూ కూడా మీకు తెలియాలా లేదా? సో అది కాక ఇప్పుడు ట్రయాంగిల్ ఉంది ఎగ్జాంపుల్, ఒక ట్రయాంగిల్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ట్రయాంగిల్స్ ఈ యాంగిల్ ఎంత, యాంగిల్స్ అనే కాన్సెప్ట్ తెలుసుకోవాలా లేదా? సో ఫ్రమ్ ద ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ ఓన్లీ వీ స్టడీడ్ అబౌట్ ద రిమైనింగ్. ఆర్ యూ క్లియర్? అసలు ఎందుకు నేర్చుకుంటాం అనేది ఒక ఐడియా వచ్చిందా లేదా ఇప్పుడు? వెరీ గుడ్. సో క్విక్ రివిజన్ చూడండి. ఇప్పుడు దాకా నేర్చుకున్నారా? ఒకసారి మీకు ఒక జస్ట్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. చూడండి ఇక్కడ ఇచ్చిన టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్సే. చూడండి ఈ ఎగ్జాంపుల్ ఇచ్చేసాడు, ఇచ్చేసి ఈ 2 యాంగిల్స్ ఇచ్చేసాడు. నెక్స్ట్ మనకి ఈ అనే యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో అంటే ఆ యాంగిల్ని ఏమంటాం? ఒక లైన్ని సపోజ్ ఇప్పుడు మనం ఏమనుకున్నాం ఇప్పుడు దాకా నేర్చుకునేది సార్ ఇలాగ ఉంటే ప్యారలల్ లైన్ సార్, లేదంటే ఇప్పుడు ఒక లైన్ కానీ మళ్ళీ డ్రాప్ చేస్తే పైనుంచి దాన్ని ఏమంటాం? దాన్ని ట్రాన్స్వర్సల్ లైన్ అని అంటాం. ఏమంటాం? ట్రాన్స్వర్సల్ లైన్ అంటాం. సో ఇప్పుడు అర్థమైంది అసలు ఎందుకు చదువుతున్నాము, ఇలా అసలు ఎందుకు చదువుతున్నాం కదా, ఎందుకు నేర్చుకోబోతున్నాం అనేది. చూడండి ఇంకా ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్ రైల్వే ట్రాక్ ఇచ్చాడు, విండోస్ మనం చూస్తాం, విండోస్ అన్నీ కూడా డిజైన్ చేసేది. నెక్స్ట్ స్కేల్లో డాట్ పాయింట్స్, సిగ్నల్ పాయింట్స్, చైర్స్ కానీ టేబుల్స్ కానీ ఫోటో ఫ్రేమ్స్ కానీ. ఆర్ క్లియర్? ఇది అసలు మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కారణం. అసలు మెయిన్ నేర్చుకోవడానికి గల కారణం ఏంటంటే ఈ సబ్జెక్టు మ్యాథ్స్లోనే
ఎస్పెషల్లీ ఈ కాన్సెప్టే పెట్టడానికి. ఆర్ క్లియర్? నౌ ఐఎమ్ స్టార్టెడ్ ద లెసన్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ద లెసన్ డైరెక్ట్లీ. ప్రతిరోజు కూడా మనం స్టెప్ బై స్టెప్ అనేది వెళ్తూ ఉంటాం. ఫ్యూ పేజెస్ డిస్కస్ చేసి ఇంట్రడక్షన్ ఇచ్చి దానిపైన నోట్స్ కూడా కావాలంటే ప్రొవైడ్ చేస్తాను నేను. నెక్స్ట్ దాని తర్వాత మనం వెళ్తున్న కొద్ది ఇన్ డెప్త్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేద్దాం. ఆర్ యూ క్లియర్? స్టిల్ ఎనీ డౌట్? ప్లీజ్ రేజ్ యువర్ కామెంట్స్ ఇన్ బిలో. Please raise your comments in below. Then I will understand which type of problem you are facing difficulty. Then I try to resolve immediately. Maybe within seconds or within hours loni. It takes time, but I will clear the questions. నెక్స్ట్ ఇప్పుడు ఏమి ఇచ్చాడు, మనకి ఇచ్చాడు ఒక పీస్ ఆఫ్ పేపర్ని తీసుకొని, పీస్ ఆఫ్ పేపర్ని మనం కన్సిడర్ చేసుకొని, ఒక పీస్ ఆఫ్ పేపర్ని కన్సిడర్ చేసుకున్నాం. పీస్ ఆఫ్ పేపర్ని కన్సిడర్ చేసుకొని, గివ్ మీ ఎ సెకండ్. ఓకే, ఒక పీస్ ఆఫ్ పేపర్ని కన్సిడర్ చేసుకొని ఫోల్డ్ చేస్తే ఒక డాటెడ్ లైన్స్ అనేవి వస్తున్నాయి. అర్థమైందా? ఇలాగ డాటెడ్ లైన్స్ వస్తున్నాయి. మనం చాలాసార్లు ఫోల్డ్ చేస్తాం, డాటెడ్ లైన్స్ అనేది వస్తున్నాయి. దాన్నే మనం ఏమంటామంటే ఇమాజినరీ లైన్స్ అని అంటాం. ఏమంటాం? దీన్ని ఇమాజినరీ లైన్స్ అని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఒక పేపర్ని సపోజ్ నేను ఫోల్డ్ చేశాను అనుకోండి, ఏమొస్తుంది? ఓకే, ఇమాజినరీ లైన్స్ వస్తుందా లేదా? మళ్ళీ ఆ లైన్స్ని మనం ఫోల్డ్ చేస్తే ఏమొస్తుంది? వస్తుంది. ఓకే, టేక్ ఏ పీస్ ఆఫ్ స్క్వేర్ పేపర్ అండ్ ఫోల్డ్ ఇట్ ఇన్ ద డిఫరెంట్ వేస్. నౌ ఆన్ క్రియేటింగ్ traces formed by the folds, draw lines using the pencil and the scale. ఇప్పుడు మీరు పెన్సిల్ అనేది స్కేల్ నోట్ చేస్తే మీకు ఒక పాయింట్ అనేది కలుస్తాయి. కొన్ని పాయింట్లు కలుస్తాయి, కొన్ని పాయింట్లు కలగకుండా ఉంటాయి. అంతేనా? కొన్ని పాయింట్లు కలుస్తాయి, కొన్ని పాయింట్లు కలుస్తాయి. ఏ పాయింట్ అయితే చూడన్నా, ఏ పాయింట్ అయితే ఇలా కలిసాయో దాన్ని మనం ఇంటర్సెక్టింగ్ అని అంటాం. ఏమంటాం? ఇంటర్సెక్ట్ అని అంటాం. బేసిక్గా ఏమంటాం? ఇంటర్సెక్ట్ అని మనం అంటాం. ఇప్పుడు ఇదంతా టోటల్ ఒక లైన్కి ఇంకో లైన్ దేని మీద గీసాం? అసలు ఒక ప్లెయిన్ సర్ఫేస్ మీద మొత్తం అన్ని డిజైన్ చేస్తే ఏ లైన్స్ అయితే కనెక్టింగ్ అవుతుందో దాన్ని వీ కాల్ ఇట్ యాజ్ ఏ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఏ లైన్స్ అయితే, చిల్డ్రన్స్ ప్లీజ్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ, డైవర్ట్ అవ్వకండి. ఓకే, ఏ లైన్స్ అయితే వెళ్తున్నాయి చూసారా, ఇలాగ ఒక 90 degrees అనే యాంగిల్లో కట్ అయిందా? ఇక్కడ కూడా కట్ అయిందా లేదా? సో ఏదైతే ఇలా 90 degrees కట్ అవుతుందో దాన్ని పెర్పెండిక్యులర్ అంటాం. ఏమంటాం? పెర్పెండిక్యులర్ ఈ ఆల్వేస్ బి 90 degrees. ఆర్ యు క్లియర్? ఓకే, నౌ డైరెక్ట్లీ గోయింగ్ టు ద పాయింట్. ఇక్కడ మనకు చూడండి, మీకు ఎస్పెషల్లీ స్పెషాలిటీ ఆఫ్ ద న్యూ టెక్స్ట్ బుక్ ఆఫ్ 7th class అండ్ 8th class ఏంటంటే ఎవ్రీథింగ్ విల్ బీ ద లర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోని చాలా అద్భుతంగా చాలా డిజైన్ చేశారు. మేబీ ఇట్ విల్ బీ డిఫికల్ట్ టు రీడ్ ఇనిషియల్ స్టేజ్లోని, బట్ ఇట్ విల్ యూస్ఫుల్ టు యువర్ ఫర్దర్ క్లాసెస్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఓకే, సో మనకి ఏమి ఇచ్చాడు? హౌ మెనీ యాంగిల్స్ డూ దే ఫామ్ అంటే ఒక ఎగ్జాంపుల్ అనేది ఇచ్చేసాడు. ఎగ్జాంపుల్ అని ఇచ్చి ఒక లైన్ అనేది స్ట్రైక్ చేసింది. మనం ఏం పిలిచాము ఆ లైన్ని? వీ కాల్ ఇట్ యాజ్ ఏ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఓకేనా? ఇంటర్సెక్ట్ అనేది లైన్ అనేది ఇంటర్సెక్ట్ అయింది. సో ఇంటర్సెక్ట్ అయినప్పుడు హియర్ దే ప్రొవైడింగ్ సమ్ యాంగిల్. ఇక్కడ ఒక యాంగిల్ వచ్చింది, ఆ యాంగిల్ని బి అని అన్నాడు. ఇక్కడ ఒక యాంగిల్ వచ్చింది, దెన్ he call it as this angle is a A. నెక్స్ట్ దీని ఆపోజిట్ యాంగిల్ అనేది డి. నెక్స్ట్ ఈ యాంగిల్కి వచ్చేటప్పటికి సి. ఆర్ క్లియర్? సో అంటే ఏంటి? ఒక లైన్ ఎల్ అనే లైను, ఒక ఎం అనే లైన్, 2 lines ఉన్నాయి. ఆ 2 linesని ఇంటర్సెక్టింగ్ ఈచ్ అదర్ ఒక పాయింట్ ఓ అనే పాయింట్ దగ్గర. అప్పుడు ఏమడుతుందండి ఇక్కడ? కెన్ 2 straight lines intersecting at a more than one point దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుందా లేదా అని అడుగుతున్నాడు అసలు. నెక్స్ట్ యాక్టివిటీ చూద్దాం. ఇక్కడ మనం డ్రా ఏ 2 lines parallel plain sheet of the paper they intersecting. Measure the 4 angles formed by the protractor. ఓకేనా? ప్రొట్రాక్టర్తో కూడా మనం చెక్ చేద్దాం. డ్రా four such a pair of intersecting lines measuring angles formed a point of intersecting.
దాన్ని ఏమంటాం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్టింగ్ అనే కాన్సెప్ట్. సపోజ్ చూడండి చిన్న మై డియర్ చిల్డ్రన్స్, ఇక్కడ మనకి ఒక యాంగిల్ అనేది ఇచ్చేసాడు. ఏమి ఇచ్చాడు? ఇక్కడికి మనకు ఒక యాంగిల్ ఇచ్చాడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్? 120 degrees. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్? 120 degrees. సో యాంగిల్ అని ఇచ్చేసి మనకి యాంగిల్ ఏ ఈక్వల్ టు 120 degrees అనేది కాన్సెప్ట్ ఇచ్చేసి నెక్స్ట్ యాంగిల్ బి వాల్యూ ఎంత, యాంగిల్ డి వాల్యూ ఎంత, అంటే యాంగిల్ సి వాల్యూ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. బట్ ఇక్కడ వన్ కండిషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. వన్ కండిషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ వితౌట్ డ్రాయింగ్ ఆర్ మెజరింగ్ దెమ్. అంటే మన ప్రొటెక్టర్ తీసుకొని, మన జామెట్రికల్ బాక్స్లో ప్రొటెక్టర్ తీసుకొని మెజర్ చేసి చెప్పడం కాదు. నెవర్ యూజ్ ద ప్రొటెక్టర్ బట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ. సో ఇలాంటి టైంలోనే మనకి ఒక స్మాల్ కాన్సెప్ట్ అనేది మనకి తెలుసు. ఏంటి వాట్ చిల్డ్రన్స్? మనకి స్మాల్ కాన్సెప్ట్ అనేది ఆల్రెడీ వీ నో దట్. ఆల్రెడీ మనకు తెలుసు. ఇప్పుడు నేను చిన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఎప్పుడైతే మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఎప్పుడైనా తెలుసా లేదా? ఇప్పుడు ఒక లైన్ అనేది ఇలా ఉందనుకోండి, వీ కాల్ ఇట్ యాజ్ ఎ 90 degrees ఆఫ్ యాంగిల్. నెక్స్ట్ ఇలాగ ఉందనుకోండి, దాన్ని వీ కాల్ ఇట్ యాజ్ ఏ ఎక్యూట్ యాంగిల్. దట్ మీన్స్ ఎక్యూట్ యాంగిల్ అంటే ఏంటిది? ఎక్యూట్ యాంగిల్ అంటే ఏంటంటే మనకి లెస్ దెన్ 90 degrees అనే వాల్యూది ఎక్యూట్ యాంగిల్. నెక్స్ట్ అలా కాకుండా మోర్ దెన్ 90 degrees. ఏంటి చిల్డ్రన్స్? మోర్ దెన్ 90 degrees. ఎప్పుడైతే మోర్ దెన్ 90 degrees వాల్యూ ఉందో మనం ఏం పిలుస్తాం? దాన్ని ఏమని పిలుస్తాం? మోర్ దెన్ 90 degrees ఉంటే దాన్ని అబ్యూజ్ యాంగిల్ అని పిలుస్తాం. ఏమంటాం? అబ్యూజ్ యాంగిల్. నెక్స్ట్ అలా కాకుండా ఒక స్ట్రైట్ లైన్ ఉంటే, వాట్ ఇస్ దట్? ఒక స్ట్రైట్ లైన్ అనేది కానీ ఉంటే కానీ మనం ఏమని పిలుస్తాం? దాన్ని స్ట్రైట్ యాంగిల్. ఏమని పిలుస్తాం? స్ట్రైట్ యాంగిల్ అని పిలుస్తాం. నెక్స్ట్ అలా కాకుండా సార్ ఇలాగ యాంగిల్ ఇచ్చాడు, ఇలాగ సంథింగ్ అంటే ఇట్ నెగిటివ్ పార్ట్. ఆర్ యు క్లియర్? ఒక సపోజ్ ఇలాగుండి మనం యాంగిల్ గీస్తున్నాం, బట్ ఇట్ విల్ బి నెగిటివ్ పార్ట్. ఏముంది? నెగిటివ్ పార్ట్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ నెగిటివ్ పార్ట్ రిఫ్లెక్ట్ అవుతున్న దాన్ని మనం ఏమని పిలుస్తాం? నెగిటివ్ పార్ట్ ఉన్న రిఫ్లెక్టింగ్ దాన్ని వీ కాల్డ్ యాజ్ రిఫ్లెక్షన్ యాంగిల్. ఏం పిలుస్తాం? అంటే మనం చూస్తున్న యాంగిల్ ఆపోజిట్ యాంగిల్ అవుతుందా లేదా? దాన్ని ఏమని పిలుస్తాం? వాట్ వీ కాల్డ్ యాజ్ రిఫ్లెక్స్ యాంగిల్. ఆర్ యు క్లియర్ సో ఫార్? సో అంటే ఇప్పుడు ఏంటి, మనకి ఒక డయాగ్రామ్ ఇచ్చేసి, ఆర్ యు క్లియర్ చిల్డ్రన్స్? మనకి ఒక డయాగ్రామ్ అనేది ఒక డయాగ్రామ్ అనేది రీప్లేస్ చేసి, సపోజ్ ఇప్పుడు మనకి యాంగిల్స్ని వితౌట్ మెజరింగ్ వాల్యూస్తోనే చేయమంటున్నాడు. అప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ ఉంది, మీరు చాలా కేర్ఫుల్గా వినండి, ఓకేనా? అంటే ఏమవుతుంది, ఎప్పుడైనా ఒక ఇలా లైన్ ఉన్నది ఉంటే దాన్ని మేము కాల్ ఇట్ యాజ్ ఏ 180 degrees ఆఫ్ లైన్ అంటాం. ఏమంటాం? 180 degrees ఆఫ్ లైన్. స్ట్రైట్ లైన్ అన్నా, 180 degrees స్ట్రైట్ లైన్ అన్నా. సో అప్పుడు ఏదైనా ఒక లైన్ అనేది ఆ యాంగిల్ని ఇలాగ ఇంటర్సెక్ట్ చేసిందనుకో, ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుందో, సపోజ్ ఏ అనే ఎగ్జాంపుల్ అనుకుంటా, ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుందా, ఇక్కడ బి అనే యాంగిల్ అని అనుకుంటా. సో ఎప్పుడైతే ఇలా ఒక లైన్ గీసి ఒక ఇంటర్సెక్టింగ్ పాయింట్ అనేది జరుగుతుందో దాన్ని మనం వీ కాల్ ఇట్ ఇస్ అ లీనియర్ పేర్. ఏమని పిలుస్తాం? లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్. ఆర్ యు క్లియర్? వాట్ వీ కాల్ ఇట్ యాజ్ అ లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్. సో దట్ మీన్స్ ఏమవుతుంది? లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్, సారీ చిల్డ్రన్స్, స్మాల్ కరెక్షన్, లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ always equal to 180 degrees. What is that? Always equal to 180 degrees. సో మనకి ఇక్కడ లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ ఏమేమి ఉన్నాయి? లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ అంటే ఏమేమి అవుతాయి? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు 180 degrees. వాట్ ఈస్ దట్? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు 180 degrees. ఆర్ యు క్లియర్? నెక్స్ట్ యాంగిల్ డి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 degrees. ఆర్ యు క్లియర్ ఆర్ నాట్? సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని మనం యూస్ చేసుకుంటూ మనం ఈ యొక్క వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయగలమా లేదా? సో లెట్స్ ఫైండ్ అవుట్ ద వాల్యూస్. జస్ట్ మీరు
స్టాప్ చేసి మీరంతా నీట్గా రాసుకోండి, ఓకేనా? నేను క్లాస్ అని చెప్తాను, లేదు అంటే ఐ విల్ అప్లోడ్ ద నోట్స్ ఆల్సో. జస్ట్ చెక్ ఇట్ వన్స్ ఆఫ్టర్ ద కంప్లీట్ ద క్లాస్. Go to the YouTube, go to the WhatsApp channel, and I provide the link below, or else Telegram channel. We have to download the PDFs directly through WhatsApp or else Telegram channel. ఓకే, అంటే మనకి ఇప్పుడు లీనియర్ యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. లీనియర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే యాంగిల్ ఆఫ్ ఏ ప్లస్ యాంగిల్ ఆఫ్ బి ఈక్వల్ టు 180 degrees. అర్థమవుతుందా? వెరీ గుడ్. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఒక యాంగిల్ తెలుసా వాల్యూ? ఒక యాంగిల్ వాల్యూ ఎంత? 120 degrees ప్లస్ యాంగిల్ ఆఫ్ బి ఈక్వల్ టు 180 degrees. సో మనకి ఇప్పుడు దీని ప్రకారం యాంగిల్ ఆఫ్ బి ఫైండ్ అవుట్ చేయగలమా లేదా? యాంగిల్ ఆఫ్ బి ఫైండ్ అవుట్ చేయగలమా లేదా? ఎంత? 120. ఇక్కడ పాజిటివ్ 120 ఉంది, ఒక పాజిటివ్ 120 ఉంది. అటుపక్క వెళ్తే ఏమవుతుంది? ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్కి మనం వెళ్తే ఏమవుతుంది? -120 degrees. సో దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ బి? యాంగిల్ బి ఈక్వల్ టు ఎంత? 60 degrees. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ బి? 60 degrees. సో ఇప్పుడు ఈ యాంగిల్ బి అనేది మనకు వచ్చేసింది, యాంగిల్ ఏ అనేది వచ్చింది, అవునా లేదా? ఇప్పుడు కొంచెం క్రాస్ చెక్ చేద్దాం. బి ఎంత? 60, యాంగిల్ ఏ ఎంత? 120. రెండు 180 సరిపోయిందా లేదా? ఒక స్ట్రైట్ లైన్ అనేది మనకి 180 degrees ఉండాలా లేదా? ఒక స్ట్రైట్ లైన్ అనేది 180 degrees ఉందా లేదా? 120 ప్లస్ 60 degrees. అంటే మనం ఏమైనా ప్రొటెక్టర్ యూస్ చేసామా? లేదు. ఏమైనా మెజర్మెంట్స్ చేస్తామా? లేదు. ఇది కాన్సెప్ట్ ఆఫ్ ఫైండింగ్ ద యాంగిల్స్ వితౌట్ మెజరింగ్ ఆఫ్ ప్రొటెక్టర్స్. ఆర్ క్లియర్? అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి స్లోగా స్టెప్ బై స్టెప్ మళ్ళీ రాసుకుంటూ వినండి. ఏం పాయింట్ అర్థం కాలేదో మీరు కామెంట్స్లోని టైప్ చేయండి. నేను అంటే ఇమీడియట్లీ నేను విత్ ఇన్ అవర్స్లోని నేను రెస్పాండ్ అనేది అవుతాను, ఓకేనా? ఓకే, నెక్స్ట్ అది ఇప్పుడు పాయింట్ సి అనేది కావాలి. నాకేం కావాలి? పాయింట్ సి. హౌ పాయింట్స్ అనేది కావాలి. సో పాయింట్ సి అనే కాన్సెప్ట్ మనకి వచ్చేటప్పటికి వీ షుడ్ అండర్స్టాండ్ ద వాల్యూస్ ఆఫ్ పాయింట్ బి వచ్చేటప్పటికి మనం ఏం అర్థం చేసుకోవాలి? చూడండి, ఇప్పుడు మనం ఏం చేసాం? ఆల్రెడీ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ అనే లైన్ని మనం డిప్ చేసాం, ఫైండ్ అవుట్ చేసామా లేదా? ఇప్పుడు మనకు కావాల్సింది, సార్ నాకు ఆల్రెడీ ఏ యొక్క వాల్యూ అనేది వచ్చేసింది, ఏ అనే వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేశారు సార్, నెక్స్ట్ బి అనే వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేశారు. అలాగే లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్ అనే కాన్సెప్ట్ మర్చిపోకూడదు, ఓకేనా? అంటే ఎంత? 120 degrees, నెక్స్ట్ బి వాల్యూ ఎంత అయింది? 60 degrees. నౌ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది డి వాల్యూ అండ్ సి వాల్యూ. ఏమైనా మనకి హింట్స్ ఉన్నాయా? లేవు కదా. బట్ ఇలాంటి టైంలో మనం తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ వెర్టికల్ అంటే తెలుసా? ఎప్పుడైతే స్ట్రైట్ లైన్ అంటే స్టాండర్డ్ లైన్ ఉందో అర్థమైనా దాన్ని వెర్టికల్ లైన్ అని అంటాం. మరి క్లియర్? దాన్ని ఏమంటాం? వెర్టికల్ లైన్ అని అంటాం. ఏదైతే స్లీపింగ్ లైన్ ఉంటుందో వీ కాల్ ఇట్ యాజ్ అ హారిజెంటల్. ఏమంటాం? హారిజెంటల్ అంటాం. అంటే ఇప్పుడు చూడండి, అబ్జర్వ్ చేయండి క్లియర్గా. అంటే ఇప్పుడు ఒక లైన్ అనేది, ఇక్కడ ఒక లైన్ ఉందా? స్టాండర్డ్ లైనే కదా. అంటే వెర్టికల్ లైన్స్ అనేవి అన్నా గుర్తుపెట్టుకోండి కాన్సెప్ట్. వెర్టికల్ లైన్స్ ఏంటి? ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఏంటి? వెర్టికల్గా ఆపోజిట్ యాంగిల్స్ ఆల్వేస్. కాన్సెప్ట్ నేర్చుకోండి మై డియర్ చిల్డ్రన్స్. లీనియర్ పేర్.